సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు ఒక చిన్న సండే స్కూల్ స్టోరీ చెప్పుకుందామా. సండే స్కూల్ స్టోరీ చెప్పుకునే ముందు అందరూ కళ్ళు మూసుకుని దేవుని సహాయం చేయమని అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే వందనాలు ప్రభా. సండే స్కూల్ స్టోరీ చెప్పుకుంటాడుగా మా స్టోరీ అంతట్లో మీరే సహాయంగా ఉండమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో ఒక అన్న ఒక చెల్లి ఉంటారనమాట. ఆ అన్న ఆ చెల్లి చాలా అంటే చాలా పేదవాళ్ళు. వాళ్ళకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరనమాట. ఒక చిన్న గుడిసెలో వాళ్ళిద్దరూ ఉండేవారు. అయితే ఆ అన్న రోజు రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుని ఆ వచ్చిన డబ్బుతో ఆ అన్న ఆ చెల్లి కడుపు నింపుకునేవారనమాట. చాలా పేదవాళ్ళు. అయితే ఆ అన్న ఎప్పట్లాగానే అడుక్కుందామని రోడ్డు మీదకి వెళ్తాడనమాట. అడుక్కుందామని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అందరినీ అడుక్కుంటున్నాడు. రూపాయి రూపాయి. అందరూ రూపాయి వేస్తూ ఉన్నారనమాట. వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండే గుడిసె దగ్గరలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉందన్నమాట. రైలు పట్టాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ రైలు పట్టాల దగ్గర ట్రైన్ వస్తూ ఉందన్నమాట. ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేసేస్తారు కదా, అలాగే ట్రైన్ వస్తుందని అక్కడ గేట్ వేస్తారనమాట. గేట్ వేసినప్పుడు అక్కడ ఉన్న బండ్లు అవన్నీ, బైక్స్, సైకిల్స్, కార్స్ అవన్నీ అక్కడ ఆగిపోతాయి అన్నమాట. చాలా వెహికల్స్ ఆగుతాయి అన్నమాట. అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడంట, అమ్మో ఎన్ని బండ్లు ఆగిపోయినాయో, ఇప్పుడు నేను బాగా అడుక్కోవచ్చు, ఎవరు అక్కడ నుంచి కదలరు అని గబగబా అక్కడికి వెళ్ళి అందరినీ అడుక్కుంటా ఉంటారనమాట. ఆ రూపాయి అని అందరూ రూపాయి వేస్తూ ఉంటారనమాట. కొంతమంది అయితే డబ్బులు లేవు, ఏం లేవు, వెళ్ళి ఇక్కడి నుంచి అని గసురుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ అబ్బాయి చాలా బాధపడుతూ అలా అడుక్కుంటూ రూపాయి పోజేసుకుని లెక్క పెట్టుకుంటూ నడుస్తా ఉంటాడనమాట. నడుస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి అక్కడ ఒక కారు కనిపిస్తుంది పక్కన. అప్పుడు అక్కడ కారు ఉంది, ఎవరున్నారా అందులో, వాళ్ళని డబ్బులు అడిగితే ఇస్తారేమో అని గబగబా ఆ కార్ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కార్ లో ఒక ఆంటీ ఒక అంకుల్ ఉంటారనమాట. ఆ ఆంటీ అంకుల్ ఎవరనుకుంటున్నారా ఫ్రెండ్స్? దైవ సేవకురాలు అనమాట వాళ్ళు. అయితే వెళ్ళి ఆ ఆంటీని అడుగుతాడంట, ఈ అన్న ఆంటీ చాలా పేదవాడిని ఆంటీ, ₹1 ఉంటే ఇవ్వరా, దానం చేయరా అని అడుగుతాడంట. అప్పుడు ఆ ఆంటీ అంటుందంట, అప్పుడు ఆ ఆంటీ వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక ₹100 తీసి ఇస్తుందంట. ఈ అన్న అంటాడంట, ఆంటీ నాకు ₹100 దగ్గర చిల్లర లేదా ఆంటీ అంటే, నువ్వు చిల్లర ఇవ్వవసరం లేదు బాబు, ₹100 నువ్వే తీసేసుకో అంటదంట ఈ ఆంటీ. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ ఆంటీ అని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయిన వెంటనే ఆ అంకుల్, కారులో ఉన్న అంకుల్ అంటాడంట, నువ్వైనా అబ్బాయికి ₹100 ఎందుకు ఇచ్చావు, రూపాయి అడిగితే రూపాయి ఇస్తే చాలదా అంటే ఆంటీ అంటుందంట, చిన్నపిల్లోడు కాదండి పాపం ఇచ్చాను అంటదంట. చిన్నపిల్లోడా? వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉండలేక ఇలా అడుక్కుంటూ ఉంటారు, అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. అయినా దేవుడు ఏంటో, అన్ని ఉన్న వారికేమో పిల్లల్ని ఎవరు, ఏమీ లేని వారికేమో అలా పిల్లల్ని ఇస్తారు, మనకి అన్ని ఉన్నా పిల్లల్ని ఇవ్వలేదు, ఏంటో ఆ దేవుడు అంటాడంట అంకుల్. అప్పుడు వెంటనే ఆంటీ అంటుందంట, అయ్యో అలా అంటారేంటండి, అయినా పిల్లలంటే నాకు ఒక బుక్ వచ్చింది, నాకు రాత్రి ఒక దర్శనం వచ్చిందండి అంటదంట. అప్పుడు ఆ అంకుల్ వెంటనే అంటాడంట, దర్శనం వచ్చిందా, ఏం దర్శనం అని అడుగుతాడంట. అప్పుడు ఆంటీ అంటుందంట, దేవుడు మనకి పిల్లల్ని కలుగు చేశారంటండి, మనకి పిల్లలంట ఎక్కడో తప్పిపోయారంట. అప్పుడు నేను వాళ్ళు ఎతుక్కుంటూ వెళ్ళానంట బయటికి. వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు బాబు పాపని చూశానంట. అయినా వాళ్ళు నా పిల్లలు కాదు కదా అని వాళ్ళు పట్టించుకోకుండానే నేను వచ్చేస్తున్నానంట. వచ్చేస్తున్నప్పుడు ఒక ముసలాయన వచ్చి అన్నారంట, అయ్యో ఏంటమ్మా నీ బాబు పాప అక్కడే ఉంటే నువ్వు వాళ్ళని తీసుకువెళ్ళకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నావేంటి అని చెప్తారండి. అప్పుడు నేను వెంటనే వెళ్ళి, అవునా వీళ్ళు నా పిల్లలేనా ఈ బాబు పాప అని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానంటండి. వెళ్ళినప్పుడు పాప నాకు కనిపించింది, కానీ బాబు మొహం కనిపించేసరికి నా దర్శనం ఆగిపోయిందండి. కానీ బాబు తలలో ఒక పెద్ద పుట్టుమచ్చ కనిపించిందండి అని ఆ ఆంటీ అంటదంట. అప్పుడు ఆ అంకుల్ వెంటనే అంటాడంట, అవునా అయితే యేసయ్య మనకి ఈ దర్శనం ద్వారాగా పిల్లల్ని కలుగు చేస్తారేమో అంటాడంట అంకుల్. అప్పుడు ఆ ఆంటీ అంటదంట, అవునేమోనండి నిజంగా కలుగు చేస్తారేమో అని ఆ ఆంటీ అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంట కారులో. వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్న ఉంటాడు కదా, ఈ అన్న ఆ ఆంటీ ఇచ్చిన ₹100 తీసుకుని ఇంటికి వెళ్తాడంట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ చెల్లి ఆ గుడిసెలో చిన్న దీపం పెట్టుకుని పడుకుంటుందంట. వెంటనే వెళ్ళి ఆ అన్న అంటాడంట, చెల్లి ఏం చేస్తున్నావు, పడుకున్నావా
చెప్తాడంట. అప్పుడు ఆ చెల్లి, అవునన్నయ్య నువ్వు వస్తావని చాలా సేపటి నుంచి ఎదురు చూసి నువ్వు రాక ఇంక పడుకున్నాను అంటదంట ఆ చెల్లి. సరేలే ఇప్పుడొచ్చాను కదా నేను, దేవుడు మనకి యేసయ్య చూసావా మనకి 100 రూపాయలు ఇచ్చాడు అని ఆ అన్న అంటాడంట. అంటున్నప్పుడు ఆ చెల్లి అంటదంట, 100 రూపాయలా అన్నయ్య? ఎక్కడివన్నయ్య? ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నయ్య 100 రూపాయలు అని ఆ చెల్లి అడుగుతుందంట. అప్పుడు ఆ అన్నయ్య అంటాడంట, యేసయ్య ఇచ్చాడు చెల్లి, నేను రోడ్డు మీద అడుక్కుంటూ ఉండగా ఒక ఆంటీ ఇలా ఇచ్చిందని చెప్తాడంట. చెప్పినప్పుడు ఆ చెల్లి అంటదంట, అన్నయ్య 100 రూపాయలు వచ్చినాయి కదా, నాకు చాలా ఆకలిగా ఉందన్నయ్య, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ తీసుకురావా అని ఆ చెల్లి అడుగుతుందంట. అప్పుడు ఆ అన్నయ్య అంటాడంట, సరే చెల్లి నువ్వు పడుకో, నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను అని అంటాడంట. సరే అన్నయ్య తొందరగా వచ్చే అని చెల్లి అంటదంట. సరే చెల్లి అని ఆ అన్నయ్య 100 రూపాయలు తీసుకుని వెళ్తాడంట. వెళ్ళి బిర్యానీ షాప్‌కెళ్ళి బిర్యానీ తీసుకురాకుండా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తాడంట. వచ్చేసిన ఇంటికొచ్చేస్తాడంట. అప్పుడు ఇంటికి రాంగానే వాళ్ళ చెల్లి అంటుందంట, అన్నయ్య బిర్యానీ తీసుకొచ్చావా అని అడుగుతుందంట. అడిగితే ఆ అన్న అంటాడంట, బిర్యానీ తీసుకురాలేదు చెల్లి, రేపొద్దున ఆదివారం కదా, అమ్మ బతుకున్నప్పుడు మనకెప్పుడు చెప్పేది దేవునికి ఎప్పుడు మనం శ్రేష్టమైనది ఇవ్వాలని, మనకిప్పటి వరకు డబ్బులు లేవు, ఇప్పుడు 100 రూపాయలు కలిగినాయి, మనకున్న ఈ 100 రూపాయలు దేవునికి రేపొద్దున ఆదివారం కానుకగా ఇద్దాం చెల్లి అంటాడంట. అప్పుడు ఆ చెల్లి అంటుందంట, నిజమే అన్నయ్య 100 రూపాయలు దేవునికి ఇద్దాము అంటుందంట. సరే చెల్లి అయితే నేను ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని కడుపు నింపుకుందామే, రేపొద్దున ఈ 100 రూపాయలు దేవునికి కానుకగా ఇద్దామే అని ఆ అన్నయ్య అంటాడంట. చెల్లి సరే అన్నయ్య ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని ప్రార్థన చేసుకుని దేవునికి 100 రూపాయలు కానుకగా ఇద్దామని వాళ్ళిద్దరూ ఆ బిస్కెట్ ప్యాకెట్ తినేసి ప్రార్థన చేసుకుని పడుకుంటారంట. పడుకున్న తర్వాత మళ్ళీ వెంటనే పడుకున్నారు. తర్వాత రోజు మరుసటి రోజు ఆదివారం కదా, ఆదివారం వచ్చేసింది. వాళ్ళిద్దరూ ఆ 100 రూపాయలు తీసుకుని ఆ అన్న ఆ చెల్లి చర్చికి వెళ్తారనమాట. చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు చర్చిలో పాస్టర్ గారు ఇలా చెప్తారనమాట. ఏమని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందవచ్చేమో కానీ సమయాన్ని మాత్రం తిరిగి పొందలేం. ఖరీదైన గడియారము కొనగలమేమో కానీ సమయాన్ని మాత్రం కొనలేము. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగించాలి. ఈ కాలంలో చాలా మంది ధనాలు ప్రథమ ఫలాలు ఇచ్చేవారు ఉన్నారు కానీ దేవుని ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని దేవుని కోసం అర్పించేవారు లేరు. అందుకుని మీరందరూ ఏం చేస్తారంటే, మీకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగించండి. దేవునితో నడవడానికి ఉపయోగించండి. సమయం చాలా అమూల్యమైనది అని ఆ చర్చిలో పాస్టర్ గారు చెప్తున్నారనమాట. చెప్పిన తర్వాత ముగింపు ప్రార్థన చేసి ఆ రోజు ఆదివారం కూడిక ముగించారు. ముగించిన తర్వాత ఆ అన్న ఆ చెల్లి ఆ 100 రూపాయలు కానుకగా వేసేసి ప్రార్థన చేసుకుని ఆ చర్చి నుంచి వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ అన్న ఆ చెల్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నడుస్తా అన్న ఇలా ఆలోచిస్తున్నాను అనమాట. ఏమని అంటే, పాస్టర్ గారు చెప్పారు కదా, నాకు ఇంతటి సమయం ఉంది, నా సమయాన్ని అంతా నేను అడుక్కోవడానికి ఉపయోగిస్తున్నాను, అలా కాకుండా దేవుని పరిచయం చేస్తాకు ఉపయోగిస్తే దేవుడే నన్ను పోషిస్తాడు, నేను దేవుని కొరకు నా అమూల్యమైన సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తాను అనుకుంటా ఉన్నాడంట. అనుకుంటా వాళ్ళ చెల్లితో అంటాడంట, చెల్లి నేను ఇక్కడి నుంచి అడుక్కోవడం మానేస్తాను చెల్లి, నేను పాస్టర్ గారు చెప్పారు కదా మనకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించమని, అందుకే నాకు ఎంత సమయం ఉంది కాబట్టి నా సమయాన్ని అడుక్కోవడానికి కాకుండా దేవుని పని కొరకు ఉపయోగిస్తాను చెల్లి అని అంటాడనమాట. అప్పుడు ఆ చెల్లి అంటుందంట, అన్నయ్య నువ్వు దేవుని పరిచయం చేస్తే మరి మనం ఎలా తింటాము, మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతుందంట. అప్పుడు ఆ అన్న అంటాడంట, మనం దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాం కాబట్టి మన సమయాన్ని దేవుడే మళ్ళీ పోషిస్తాడు చెల్లి, మునుపటి కంటే ఇంకా బాగా మళ్ళీ పోషిస్తాడు అని ఆ అన్న అంటాడంట. సరే అన్నయ్య అయితే నువ్వు పరిచర్య చేయి, నేను ఇంట్లోని ప్రార్థన చేస్తానే అని ఆ చెల్లి అంటుందంట. ఆ అన్నయ్య అంటాడంట, సరే చెల్లి అని ఇంటికి వెళ్ళిపోతారండి. ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు నుంచి ఆ అబ్బాయి అడుక్కోవడం మానేసి ఆ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ దేవుని పాంప్లెట్
రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ పాంప్లెట్స్ పంచిపెడుతూ ఉన్నాడంట. అలా పంచిపెడుతూ ఒక మామగారి దగ్గరికి వెళ్ళి ఆ మామగారికి దేవుని పాంప్లెంట్ యేసయ్యని నమ్ముకోండి అని పాంప్లెంట్ ఇస్తాడనమాట. అప్పుడు ఆ మామగారు అంటదంట, నాకు తెలుసు బాబు, నేను యేసయ్యనే నమ్ముకుంటాను అంటదంట. అప్పుడు ఈ అన్న అంటాడంట, మీరు యేసయ్యనే నమ్ముకోవచ్చు కానీ ఒక్కసారి తీసుకోండి, చదవండి అని ఇస్తాడంట. అప్పుడు ఆ మామగారు తీసుకుని మనసులో ఇలాగ అనుకుంటదంట, మొన్నటిదాకా అడుక్కున్నాడు, ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నాడా, ఈ బుడ్డోడికి అంత అవసరమా దేవుని పరిచర్య అని ఆ మామగారు అనుకుంటా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ అబ్బాయి మిగిలిన వారికి కూడా అలా పాంప్లెట్స్ పంచిపెట్టేసి ఆ రాత్రికి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటారనమాట. మళ్ళీ మరుసటి రోజు కూడా అలాగే అందరికి పాంప్లెట్స్ పంచిపెడుతూ బయట పరిచయం చేస్తూ ఉన్నాడంట. పరిచయం చేస్తున్నప్పుడు ఆ మామగారు నిన్న పాంప్లెంట్ ఇస్తాడు కదా మామగారికి, ఆ మామగారు మళ్ళీ తిరిగి వచ్చి ఒక అరటిపళ్ళు తీసుకొచ్చి అంటుందంట, బాబు నేను తిట్టుకున్నాను, నన్ను క్షమించి బాబు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఏమని అంటే, నువ్వు తిట్టుకున్న బాబుకి నువ్వు అరటిపళ్ళు తీసుకెళ్లి ఇవ్వి అని ప్రేరేపణ ఇచ్చాడు బాబు, అరటిపళ్ళు తీసుకో అంటదంట. అంటే ఆ బాబు అంటాడంట, అయ్యో వద్దండి, నేను అడుక్కోవడం మానేశానంటే, నేను నీకు దానంగా ఇవ్వట్లేదు బాబు, ఇది నాకు దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్తున్నాను, తీసుకో బాబు, నన్ను క్షమించు తిట్టినందుకంటే. అయ్యో అలా అంటారేంటండి, నేను తీసుకుంటాను అరటిపళ్ళు ఆ అన్న తీసుకుంటాడంట. తీసుకున్న తర్వాత ఆ మామగారు తన బ్యాగ్ లో నుంచి కొంత డబ్బుని తీసి ఆ అబ్బాయికి ఇస్తుందంట. ఆ అబ్బాయికి ఇస్తున్నప్పుడు సంతోషంగా ఆ డబ్బుని అరటిపళ్ళని తీసుకుని ఆ డబ్బుతో వాళ్ళ చెల్లి అప్పుడు అడుగుతుంది కదా బిర్యానీ, ఆ బిర్యానీ ఇంకా వాళ్ళ చెల్లి చదువుకోవడానికి బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్తాడనమాట. అరటిపళ్ళు, బ్యాగ్, బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తాడంట. ఇంక నుంచి నేను మా చెల్లికి బ్యాగ్ కొన్నాను, ఇంక నుంచి మా చెల్లి బాగా చదువుకుంటుంది అని బ్యాగ్ తీసుకుని వెళ్తాడంట. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ చెల్లితో అంటాడంట, చెల్లి చూసావా, నేను దేవుని పరిచయం చేస్తున్నాను కాబట్టి యేసయ్య మనకి నీకు ఇష్టమైన బిర్యానీ ఇచ్చారు, నీకు చదువుకోవడానికి బ్యాగ్ ఇచ్చారు, మనకి కడుపు నిండా తినడానికి అరటిపళ్ళు కూడా ఇచ్చారు, చూసావా చెల్లి అంటే. అప్పుడు వాళ్ళ చెల్లి అంటుందంట, అవునన్నయ్య, అబ్బా యేసయ్య మనకి ఎన్ని ఇచ్చారు, ఆయన పని కొరకు మన సమయాన్ని ఆయన పని కొరకు ఉపయోగిస్తే దేవుడు మనకి ఎన్ని ఇచ్చారు అని ఆ చెల్లి అంటుందంట. అవును చెల్లి అని వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుని ఆ అరటిపళ్ళు, ఆ బిర్యానీ తిని పడుకుంటారంట. పడుకున్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆ అబ్బాయి పరిచయం చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాడనమాట. చేస్తున్నప్పుడు అక్కడ ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ దగ్గరికి కూడా వెళ్ళి పాంప్లెంట్ ఇస్తాడు అనమాట. ఆ కార్ లో ఒక ఆంటీ, ఒక అంకుల్ ఉంటారంట. ఆ ఆంటీ అంకుల్ ఎవరు అనుకుంటున్నారో పిల్లలు, అప్పుడు ఆ ఆంటీ ఈ అన్నకి 100 రూపాయలు ఇచ్చింది కదా, ఆ ఆంటీ ఆ అంకులే అనమాట ఆ కార్ లో ఉన్నది. వెళ్ళి పాంప్లెంట్ ఇస్తాడు ఆ ఆంటీ అంకుల్ కి. పాంప్లెంట్ తీసుకున్న ఆ ఆంటీ అంకుల్ ఇలా అనుకుంటారనమాట, ఈ అబ్బాయిని ఎక్కడ చూసాం అనుకుంటారంట. అనుకుంటే, బాబు నేను ఎక్కడ చూసాం గుర్తు రావట్లేదు, ఎక్కడ చూసాం అంటే ఆయన ఇలా అంటాడనమాట, అవునండి మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, నేను ఇంతవరకు అడుక్కుండేవాడిని, ఇప్పుడు నేను దేవుని పరిచయం చేస్తున్నానండి అంటాడంట. అవునా, దేవుని పరిచయం చేస్తున్నావా, ఎందుకు, మేము దేవుని పరిచయం చేస్తాము అంటాడంట. అవునా అండి, నేను దేవుని పరిచయం చేస్తాను, మా చర్చిలో పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మనకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగించమని, అందుకే నేను అడుక్కోవడం మానేసి ఈ అన్నకి 100 రూపాయలు ఇచ్చింది కదా, ఆ ఆంటీ ఆ అంకులే అనమాట ఆ కార్ లో ఉన్నది. వెళ్ళి పాంప్లెంట్ ఇస్తాడు ఆ ఆంటీ అంకుల్ కి. పాంప్లెంట్ తీసుకున్న ఆ ఆంటీ అంకుల్ ఇలా అనుకుంటారనమాట, ఈ అబ్బాయిని ఎక్కడ చూసాం అనుకుంటారంట. అనుకుంటే, బాబు నేను ఎక్కడో చూసాం గుర్తు రావట్లేదు, ఎక్కడ చూసాం అంటే ఆయన ఇలా అంటాడనమాట, అవునండి మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు, నేను ఇంతవరకు అడుక్కుండేవాడిని, ఇప్పుడు నేను దేవుని పరిచయం చేస్తున్నానండి అంటాడంట. అవునా, దేవుని పరిచయం చేస్తున్నావా, ఎందుకు, మేము దేవుని పరిచర్య చేస్తాము అంటాడంట. అవునా అండి, నేను దేవుని పరిచర్య చేస్తాను, మా చర్చిలో పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మనకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగించమని, అందుకే నేను అడుక్కోవడం మానేసి నా సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నానండి అని ఆ ఆంటీ అంకుల్ కి బాబు చెప్తాడంట. చెప్పినప్పుడు ఆ ఆంటీ అంకుల్ అంటారంట, అవునా అయితే నువ్వు మాతో కూడా దేవుని పరిచయం చేస్తావు బాబు, నీకు అమ్మ నాన్న ఉన్నారా అని అడుగుతాడంట.
అడిగినప్పుడు ఉన్నారండి నాకు అమ్మ, నాన్న, చెల్లి, నేను మేము నలుగురు ఉండేవాళ్ళం. ఒక చిన్న గుడిసెలో ఎంతో సంతోషంగా మేము జీవించేవాళ్ళం అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే నేను మా చెల్లి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాం. అప్పుడు మా అమ్మ మా నాన్న ఇంట్లో పనులన్నీ చేసుకుని అన్నం తినడానికి సిద్ధపడి కూర్చుని అన్నం తింటున్నారంట. అప్పుడు ఒక పెద్ద లారీ మా గుడిసె మీదకి వచ్చి గుద్దేసింది. అంతే, ఆ యాక్సిడెంట్ లో మా అమ్మ మా నాన్న చచ్చిపోయారండి అని ఆ అబ్బాయి ఏడుస్తా అంటాడంట. అమ్మ అవునా బాబు, బాధపడకు బాబు అని ఆ అంకుల్ అంటాడంట. ఆ మా నాన్న చనిపోయినా సరే మా అమ్మ మా నాన్న చెప్పిన బాధ మేము ఎప్పుడు మర్చిపోలేదండి, అందుకే ఏసైనా అనుసరిస్తున్నాం అంటాడంట. అప్పుడు ఆ అంకుల్ అంటాడంట, మీ అమ్మ మీ నాన్న చనిపోయారు కదా, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ చుట్టాలు గాని ఎవరు మిమ్మల్ని తీసుకెళ్లేదా అని ఆ అంకుల్ అడుగుతాడంట. అప్పుడు ఈ బాబు అంటాడంట, అవునండి, నాకు తెలిసినంత మట్టుకి మా నాన్నమ్మ మా తాతయ్య ఉండేవారు, వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు, కానీ మేము యేసయ్యని వదిలేస్తేనే వాళ్ళు వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఉంచుకుంటాను అన్నారు, కానీ మేము యేసయ్యని వదలమని చెప్పాము, అంతే, మీరు యేసయ్యని వదలకపోతే మీరు మాకు వద్దు అని మమ్మల్ని నెట్టేశారండి బయటికి అని చెప్తాడంట ఆ బాబు. చెప్తే అప్పుడు ఆ అంకుల్ అంటాడంట, అయ్యో బాబు అవునా, అయితే మాకు పిల్లలు లేరు బాబు, నిన్ను మీ చెల్లిని పెంచుకుంటాం, మాతో వస్తారా అని ఆ అంకుల్ అడుగుతాడంట. అప్పుడు ఈ బాబు అంటాడంట, లేదు అంకుల్ మేము రాము, మీలాగే పెంచుకుంటామని ఒకరు నన్ను మా చెల్లిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మా చెల్లిని అమ్మేస్తుండగా నేను మా చెల్లి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాము అంకుల్, మేము ఎవరింటికి రాము, నేను మా చెల్లి ఇలాగే ఉంటాము అంటాడంట బాబు. అయ్యో బాబు వాళ్ళ కాదు, నేను దేవుని పరిచర్య చేస్తాను, రా బాబు మీరు చూసుకుంటాం బాగా, ప్లీజ్ బాబు అని ఆంటీ అంకుల్ చాలా రిక్వెస్ట్ గా అడుగుతారంట. అడిగితే అప్పుడు అడిగితే లేదు నేను రాను అంటాడంట. సరే అయితే ఫస్ట్ మీ చెల్లిని చూద్దాం పదా అని అంటాడంట. సరే అంకుల్ మా ఇంట్లో చూపిస్తాను రండి అని కార్లో ఆ బాబుని తీసుకుని ఆ ఆంటీ అంకుల్ వాళ్ళు ఉండే గుడికి వెళ్తారంట. వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి అక్కడ ఉంటుందంట. వాళ్ళ చెల్లిని చూసి ఆ ఆంటీ వెంటనే, ఏమండి నాకు దర్శనం వచ్చిందని చెప్పాను కదండి, ఆ దర్శనంలో నీ పాపనే చూశానండి అంటదంట. అన్న వెంటనే బాబు తల మీద ఇలా చెయ్యేసి ఇలా అన్నప్పుడు ఆ అన్న తల మీద ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ ఉంటుందంట. అవునండి, నేను ఈ బాబుని కూడా నా దర్శనంలో చూశానండి, పెద్ద పుట్టుమచ్చ అని నా దర్శనంలో చూశానండి, ఈ పిల్లలేనండి నా దర్శనంలో చూసింది అని ఆ ఆంటీ అంటదంట. అప్పుడు ఆ అంకుల్ అంటాడంట, అవును, అయితే మనకి ఈ దర్శనం ద్వారా పిల్లలు ఇచ్చినట్టున్నారు, మనకి దేవుడు మంచి పిల్లల్ని దయచేశారని ఆ పిల్లలిద్దరిని వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుంచి వాళ్ళు పెంచుకుంటున్నారంట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకున్న అమూల్యమైన సమయాన్ని దేవుని కొరకు అర్పించి వాళ్ళు దేవుని పని కొరకు ఉపయోగించారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఎంత మంచి భవిష్యత్తుని దయచేశారో. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన బోధన వాళ్ళు ఎన్నడూ విడవకుండా వాళ్ళు చెప్పిన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ దేవుని మార్గంలో నడిచారు. అందుకే దేవుడు వాళ్ళకి అంత మంచి జీవితాన్ని దయచేశారనమాట. మీరు కూడా మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాటలు మీరు ఎంత పెరిగి పెద్దవారే ఎక్కడికైనా సరే వెళ్ళినా సరే వాళ్ళు చెప్పిన బోధన మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. తల్లిదండ్రులు సన్మానించే బిడ్డ వల్లే మనం ఎప్పుడూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకున్న అమూల్యమైన సమయాన్ని కూడా దేవుని పని కొరకు ఉపయోగించండి, దేవునితో గడపండి. ఓకేనా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సండే స్కూల్ స్టోరీని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, మీకే వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, మేము చెప్పుకునే సండే స్కూల్ స్టోరీని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇంతవరకు మా సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇంక నుంచి మాకున్న అమూల్యమైన సమయాన్ని మీ పని కొరకు ఉపయోగించే బిడ్డల వల్లే మమ్మల్ని మీరు ఉంచండి ప్రభా. తండ్రి, తల్లిదండ్రులు సన్మానించే బిడ్డల వల్లే మమ్మల్ని మీరు ఉంచండి ప్రభా. మేము నేర్చుకున్న ఈ సండే స్కూల్ స్టోరీని మీరు దీవించి ఆస్వాదించమని యేసునామములో అడిగి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బాయ్.